హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2 మూవీ ఈరోజు 10వ రోజు కలెక్షన్ పరిస్థితి ఏంటి? 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత షేర్ రాబట్టింది, ఎంత గ్రాస్ రాబట్టింది, ఏరియాల వారీగా హిందీ మార్కెట్ నుంచి షేర్ ఎంత, గ్రాస్ ఎంత, ఓవర్సీస్లో ఎంత షేర్ రాబట్టింది, ఎంత గ్రాస్ రాబట్టింది, టార్గెట్ బ్రేక్ ఈవెన్కు ఎంత దగ్గర వచ్చింది, వార్ 2 మూవీ 9 రోజుల కలెక్షన్ పరిస్థితి ఏంటి, ఈరోజు కలెక్షన్ పరిస్థితి ఏంటి, సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ 9 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత, హిందీ మార్కెట్లు, తమిళనాడు, ఓవర్సీస్లో ఎంత రాబట్టింది, 10th డే సాటర్డే ఈరోజు కలెక్షన్ పరిస్థితి ఏంటి, వరల్డ్ వైడ్గా 2 మూవీస్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత, బ్రేక్ ఈవెన్కు ఎంత దగ్గర వచ్చిందనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ 9వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ 28 లక్షల షేర్ రాబట్టింది. ఆంధ్ర, సీడెడ్, నైజాం 3 ప్రాంతాలు కలిపి ఇక 9 రోజులకు టోటల్ 2 తెలుగు రాష్ట్రాలు ఏరియాల వైజ్గా షేర్ తీసుకుంటే నైజాంలో 9 రోజులకు 16 కోట్ల దాకా షేర్ రాబట్టింది. సూపర్ కలెక్షన్సే, బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే నైజాంలో ఈ వీకెండ్ లోపు అయితే. సీడెడ్ మొత్తం మీద 5 కోట్ల 90 లక్షల దాకా షేర్ రాబట్టింది. ఉత్తరాంధ్ర మొత్తం మీద 5 కోట్ల 14 లక్షల షేర్ రాబట్టింది 9 రోజులకు. ఇక ఈస్ట్ గోదావరి మొత్తం మీద 2 కోట్ల 75 లక్షల షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 2 కోట్ల 25 లక్షల షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 2 కోట్ల 79 లక్షల షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ 2 కోట్ల 64 లక్షల షేర్ రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 1,45 లక్షల షేర్ రాబట్టింది. కూలీ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వైజ్గా షేర్ ఇది. ఇంకా టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, సీడెడ్, నైజాం 39 కోట్ల 35 లక్షల షేర్ రాబట్టింది. 60 కోట్ల 70 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది. ఈ రోజు సాటర్డే, రేపు కూడా సండే ఉండబోతుంది కాబట్టి ఈ 2 రోజుల కలెక్షన్స్ అనేది బ్రేక్ ఈవెన్కు ఎంత దూరం వస్తుంది అనేది చాలా కీలకం. 45 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా 39 కోట్ల 35 లక్షల దాకా షేర్ రాబట్టింది. 6.5 కోట్లకు పైగా షేర్ రాబడితే సినిమా క్లీన్ బ్లాక్ బస్టర్ 2 తెలుగు రాష్ట్రాల్లో హిట్ స్టేటస్ తెచ్చుకున్నట్టే. 60 కోట్ల 70 లక్షల గ్రాస్ రాబట్టింది. తమిళనాడు మొత్తం మీద 9 రోజులకు 119 కోట్ల గ్రాస్ రాబట్టింది. తమిళనాడులో 100 కోట్ల మార్క్ దాటిన సినిమాలు దాదాపు 2-3 ఉన్నాయి. ఇదొకటి యావరేజ్ టాక్ తోటి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే తమిళనాడులో. కర్ణాటక మొత్తం మీద 9 రోజుల గాను 39 కోట్ల గ్రాస్ రాబట్టింది. కేరళ మొత్తం మీద 9 రోజులకు 23 కోట్ల 70 లక్షల గ్రాస్ రాబట్టింది. హిందీలో మాత్రం 39 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. హిందీలో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక పక్క వార్ 2 ఉన్నా కానీ చిన్నగా రిలీజ్ అయ్యి 39 కోట్ల దాకా గ్రాస్ రాబట్టిందంటే కూలీ మూవీ సూపర్ డూపర్ కలెక్షన్సే. హిందీలో మాత్రం ఈ రేంజ్ టాక్ తోటి ఇవన్నీ ఒకెత్తు. ఓవర్సీస్లో మాత్రం 168 కోట్ల 45 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది. ఆల్మోస్ట్ 169 కోట్ల దాకా గ్రాస్ అంటే సూపర్ డూపర్ కలెక్షన్స్. ఓవర్సీస్ నుంచి అయితే దుమ్ము దుమారం లేచిపోయింది. సినిమాకు నికార్స్ అయిన బ్లాక్ బస్టర్ తాకబడిన ఉంటే ఓవర్సీస్లో 200 కోట్ల గ్రాస్ రాబడుతుండే కూలీ మూవీ. ఇక వరల్డ్ వైడ్గా షేరు గ్రాస్ తీసుకుంటే 9 రోజులకు 226 కోట్ల గ్రాస్ రాబట్టింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ 449 కోట్ల 50 లక్షల గ్రాస్ రాబట్టింది. అంటే ఆల్మోస్ట్ 450 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది 9 రోజులకు. ఈరోజు కలెక్షన్స్, రేపు కలెక్షన్స్ 100% 20 కోట్ల పైన ఉండే అవకాశం ఉంది. 500 కోట్ల మార్క్ లాంగ్ రన్లో టచ్ చేస్తుందా లేదా కూలీ మూవీ అనేది జస్ట్ వెయిటింగ్. ఈరోజు కలెక్షన్, రేపు కలెక్షన్స్ అనేది మూవీకి చాలా ఇంపార్టెంట్. ఇక వరల్డ్ వైడ్గా 307 కోట్ల దాకా టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 126 కోట్లు అంటే జస్ట్ 81 కోట్ల దాకా షేర్ రాబడితే క్లీన్ బ్లాక్ బస్టర్ స్టేటస్ తెచ్చుకున్నట్టే కూలీ మూవీ. జస్ట్ వెయిటింగ్. నెక్స్ట్ వీక్లో పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి ఈ వీకెండ్ తర్వాత ఎలాంటి రన్ వస్తుంది కూలీ మూవీకి అనేది జస్ట్ వెయిటింగ్. ఒక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2 మూవీ రిలీజ్కి ముందు అంచనాలు, రిలీజ్ తర్వాత అంచనాలు, టాకు అనేది సినిమానైతే దెబ్బ కొట్టింది. ఇక నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు జస్ట్ 18 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఇక నైజాంలో 9 రోజులకు షేర్ తీసుకుంటే 13 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టింది. సీడెడ్లో మాత్రం 7 కోట్ల 82 లక్షల షేర్ రాబట్టింది 9 రోజులకు. ఇక ఉత్తరాంధ్ర మొత్తం మీద 5 కోట్ల 83 లక్షల షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి 3 కోట్ల 25 లక్షల షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి 2 కోట్ల 4 లక్షల షేర్ రాబట్టింది. కృష్ణా డిస్టిక్ మొత్తం మీద అయితే 3 కోట్ల 30 లక్షల
షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 4,19,00,000 షేర్ రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 1,80,00,000 షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్కు దరిదాపుల్లో కూడా లేదు. ఇటు సీడెడ్ అయినా కానీ ఆంధ్ర ప్రాంతం అయినా కానీ ప్రతి చోట వార్ 2 మూవీ సగానికి పైగా నష్టం వచ్చే అవకాశం స్పష్టంగా కానొస్తుంది. 9 రోజుల కలెక్షన్ రిపోర్ట్ బట్టి అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులకు 41,15,00,000 షేర్ రాబట్టింది. 61,20,00,000 గ్రాస్ రాబట్టింది. మూవీ 90 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా కనీసం 45 కోట్ల షేర్ కూడా రాబట్టలేదు. ఈరోజు సాటర్డే, రేపు సండే కాబట్టి ఎంత మినిమంగా ఒక 3 కోట్ల షేర్ రాబడితే లేకపోతే 45 కోట్ల వరకు ఆఫ్ మార్క్ అన్న చేరుకుంటుందా ప్రీలీజ్ బిజినెస్లో అనేది జస్ట్ వెయిటింగ్. ఇంకా ఈరోజు ఎంత రాబడుతుంది అనేది జస్ట్ వెయిటింగ్. సినిమా అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 45 కోట్లకు పైగా నష్టం అనేది స్పష్టంగా కానొస్తుంది వార్ 2 మూవీ. ఇక హిందీలో మొత్తం షేర్ తీసుకుంటే నెట్ మాత్రం 100 కోట్లు 150 కోట్లు దాటినా కానీ హిందీలో 77 కోట్ల దాకా షేర్ రాబట్టింది. హిందీలో కూడా సూపర్ డూపర్ ఫ్లాప్ దిశగానే వార్ 2 అయితే రన్ అయితే కొనసాగుతుంది. ఇక తమిళనాడు, కేరళ మొత్తం కలిపి 2,80,00,000 దాకా షేర్ మాత్రమే రాబట్టింది. ఓవర్సీస్ మొత్తం మీద 34 కోట్ల షేర్ రాబట్టింది. 68 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది వార్ 2 మూవీ 9 రోజులకు. వరల్డ్ వైడ్గా షేర్ తీసుకుంటే 163 కోట్ల దాకా షేర్ రాబట్టింది. 315 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. బయట అభిమానులు 400 కోట్లు 350 కోట్లు ఫిగర్ రాబట్టింది, గ్రాస్ రాబట్టింది అనేది జస్ట్ అది అభిమానులు చెప్పుకునే కలెక్షన్స్ మాత్రమే. జెన్యూన్ కలెక్షన్స్ 315 కోట్ల మాత్రమే గ్రాస్ అనేది రాబట్టింది. టోటల్గా అయితే వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వార్ 2 మూవీ కలెక్షన్స్ అనేది దారుణంగా పడిపోయింది. కూలీ కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయింది. కానీ కూలీ బెటర్ ఏంటంటే తమిళనాడు ఓవర్సీస్ అనేది సూపర్ డూపర్ ఓపెనింగ్స్ రావడం వల్ల మనకు గ్రాస్ షేర్ అనేది ఎక్కువగానే వస్తుంది. కానీ వీకెండ్ తర్వాత 2 సినిమాల పరిస్థితి మాత్రం సేమ్గా రన్ అవుతున్నా కానీ ఓపెనింగ్స్లో మాత్రం దుమ్ము లేపింది కాబట్టి కూలీ మూవీ ఆ కలెక్షన్సే మనకు ఎక్కువగానే వస్తుంది. వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ అనేది చాలా కష్టం. ఆల్మోస్ట్ భారీ లాసే వార్ 2 అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్ హిందీ మార్కెట్లో ప్రతి చోట్ల అనేది భారీ డిజాస్టర్ దిశగానే కలెక్షన్స్ అయితే ఇప్పటి వరకు నమోదైనాయి వార్ 2 మూవీ. ఈరోజు రేపు ఎంత రికవరీ చేస్తుంది బ్రేక్ ఈవెన్కి అనేది జస్ట్ వెయిట్. 2 మూవీస్ అయితే వరల్డ్ వైడ్గా చూసుకుంటే 315 కోట్ల గ్రాస్ వార్ 2, 449 కోట్ల 50 లక్షల గ్రాస్ కూలీ మూవీ రాబట్టింది. ఈ 2 రోజుల కలెక్షన్స్ 2 మూవీస్ కలిసి కనీసం 900 కోట్ల మార్క్ చేరుతుందా లేదా అనేది జస్ట్ వెయిటింగ్ అంతే. 2 మూవీస్ అయితే రిలీజ్ కంటే ముందు కూలీ తమిళనాడులో ఫస్ట్ 1000 కోట్ల బొమ్మ, ఎన్టీఆర్కు ఖాతాలో మరొక 1000 కోట్ల బొమ్మ వార్ 2 కాబోతుంది. ఇలాంటి టాక్ వినపడ్డది. రిలీజ్ తర్వాత టాక్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా సినిమా కంటెంట్ మీద కానీ పలు విమర్శలు వచ్చినాయి. 2 సినిమాల మీద విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కలెక్షన్స్ ఇలా నమోదైనాయి. పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ వేరేగా ఉంటుండే. 3 రోజులు గ్యాప్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఊరికి వెళ్ళడం జరిగింది. ఊర్లో మా ఊరు పక్కల నేను మండలంలో చదివిన కాబట్టి లింగాల్ మండల్లో స్కూల్కి వెళ్ళడం జరిగింది. నేను చదివిన స్కూల్కి అయితే జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్, అక్కడే ప్రైమరీ స్కూల్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. స్కూల్ చూస్తుంటే మాత్రం అప్పట్లో స్టూడెంట్ అయితే 6th నుంచి 10th క్లాస్ వరకు తీసుకుంటే ఆల్మోస్ట్ 500 నెంబర్స్ ఉండేది. ప్రజెంట్ 30 నెంబర్స్ కూడా లేరు. అప్పట్లో ప్రైవేట్ స్కూల్ ఎట్లుండేదంటే జస్ట్ 7th వరకే ఉండేది మా మండల్లో. 8th 9th చదవాలంటే అందరూ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్కి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ అయితే 30 నెంబర్స్ కూడా లేరు. స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ టోటల్గా మారిపోయింది. అప్పుడు స్కూళ్ళు ఒక రేంజ్లో ఉంటుండే మా స్కూల్ అయితే. అప్పట్లో చాలా బ్రహ్మాండంగా కట్టిన స్కూల్ అది. ఇప్పుడు అయితే మొత్తం పాత పడిపోయింది. అప్పట్లో చాలా పాత మధురమైన జ్ఞాపకాలు. 90sలో చదివిన వాళ్ళు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో అప్పటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నాయనేది కామెంట్ రాయండి. ఇది మా స్కూల్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్. థ్యాంక్ యూ.